అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఆఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నూహ్. దైవ ప్రవక్త నూహ్ పరిచయం గురించి తెలుసుకుందాం. ఇది మక్కాలో అవతరించింది. ఇందులో 28 ఆయతులు ఉన్నాయి. సత్య తిరస్కారులను నాశనం చేసే శక్తి సామర్థ్యాలు అల్లాకు ఉన్నాయని ఈ సూరా హెచ్చరించింది. మొదటి ఆయత్లో నూహ్ అన్న ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గాథతో ప్రారంభమయ్యింది. ఆయన తన జాతి ప్రజలకు హెచ్చరిక చేయడానికి అల్లా తరపున పంపబడ్డారు. బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించడానికి, అల్లా పట్ల భయభక్తులతో జీవితం గడపమని బోధించడానికి ఆయన వచ్చారు. అల్లాను మాత్రమే ఆరాధించాలని, క్షమాభిక్షకై ఆయనను మాత్రమే అర్థించాలని ఆయన బోధించారు. నూహ్ అలైహిస్సలాం తన ప్రయత్నాలలో అనుసరించిన పద్ధతుల గురించి, ఆయన సంఘర్షణ గురించి ఇందులో వివరించడం జరిగింది. నూహ్ అలైహిస్సలాం రాత్రింబవలు తన జాతి ప్రజలకు హితబోధ చేశారు. వారితో వ్యక్తిగతంగానూ సాముదాయికంగానూ మాట్లాడారు. అల్లాను విశ్వసించాలని, బహుదైవారాధన మానుకోవాలని బోధించారు. అల్లా క్షమాశీలం గురించి వారికి తెలియజేశారు. వారు నిజాయితీగా పశ్చాత్తాపపడితే లభించే అల్లా అనుగ్రహాల గురించి వారికి తెలిపారు. అల్లాకు భాగస్వాములను కల్పించడాన్ని మానుకోవాలని వారికి బోధించారు. అల్లా శక్తి సామర్థ్యాల గురించి వారికి వివరించారు. నూహ్ అలైహిస్సలాం ఎదుర్కొన్న వేధింపుల గురించి కూడా ఈ సూరా ప్రస్తావించింది. ప్రజలు ఆయనకు దూరంగా పారిపోయారు. ఆయన చెప్పే మాటలు వినకుండా ఉండటానికి తమ చెవుల్లో వేళ్లు పెట్టుకునేవారు. ఆయన కంటబడకుండా ఉండటానికి ముసుగులు వేసుకునేవారు. అధికారం, సంపద ఉన్న వారిని మాత్రమే వారు అనుసరించేవారు. నూహ్ అలైహిస్సలాంను, ఆయన అనుచరులను వదిలించుకోవడానికి వారు కుట్రలు పన్నారు. వారు తమ దుర్మార్గాలను, అల్లాకు భాగస్వాములను కల్పించే మహాపరాధాన్ని చేస్తూ పోయారు. వారి సత్య తిరస్కారానికి, వారి చెడులకు పర్యవసానంగా వారిని మహావరదలో ముంచేయడం జరిగింది. పరలోకంలో వారు నరకంలో నెట్టబడుతారు. ఆయా నెంబర్ 1-10. ఆయా నెంబర్ 1. మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతి వైపు పంపించి, నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చి పడకముందే నీవు వారిని భయపెట్టు, అప్రమత్తుల్ని చేయి అని చెప్పాము. హజరత్ నూహ్ అలైహిస్సలాం దేవుని గొప్ప ప్రవక్తలలో ఒకరు. జాతి జనుల సంస్కరణ నిమిత్తం దేవుడు ప్రభవింపజేసిన తొలి ప్రవక్త నూహ్ అని సహీ ముస్లింలోని సిఫారసుకు సంబంధించిన హదీసు ద్వారా తెలుస్తుంది. భూమండలంలో షిర్క్, బహుదైవారాధన, జాడ్యం మొదలైంది కూడా ఆయన జాతి ప్రజల ద్వారానే. ప్రళయ దినాన ఆపద చుట్టుముట్టక ముందే లేదా ఇహలోకంలో ఘోర విపత్తు దాపరించక మునుపే, ఉదాహరణకు ఆ జాతి వారిపై వచ్చిన జలప్రళయం. ఆయా నెంబర్ 2. నూహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: ఓ నా జాతివారలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. అంటే దైవశిక్ష గురించి మిమ్మల్ని జాగరూకపరుస్తున్నాను. మీరు గనక దైవాన్ని నమ్మి నీతిగా నడుచుకోకపోతే మీకు శిక్ష ఖాయం. ఈ శిక్ష నుండి మీరు గనక తప్పించుకోవాలంటే నేను చెప్పినట్లు వినాలి. అదేమిటంటే, ఆయా నెంబర్ 3. మీరు అల్లాను ఆరాధించండి, ఆయనకు మాత్రమే భయపడండి, నా మాట వినండి, నన్ను
అనుసరించండి. మీరు బహుదైవారాధనను మాని ఒకే దైవాన్ని, నిజ దైవాన్ని ఆరాధించాలి. దేవుని అవిధేయతను మానుకోండి. అన్యాయం, అక్రమాలకు దూరంగా ఉండండి. అన్యథా మీరు దేవుని శిక్షకు పాత్రులవుతారు. అంటే నేను మీకు బోధించే విషయాలను మీరు అనుసరించండి. నాకు విధేయత చూపండి. ఎందుకంటే మీకు సన్మార్గం చూపించే నిమిత్తం నేను దేవుని తరపున పంపబడిన ప్రవక్తను, దైవ ప్రతినిధిని. ఆయా నెంబర్ 4. అప్పుడు అల్లా మీ పాపాలను క్షమిస్తాడు. ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లా నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే ఎంత బావుండు. దీని భావమేమిటంటే మీరు గనక నిజదైవాన్ని విశ్వసించి భయభక్తుల మార్గాన్ని అవలంబించినట్లయితే దేవుడు మీ ఆయుష్షును పెంచి మీరు పుణ్యకార్యాలను చేసుకునే అవకాశం ఇస్తాడు. ఒకప్పుడు మీ వల్ల జరిగిన మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. కాబట్టి ఈ ఆయతు ద్వారా విదితమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటంటే విధేయత, సదాచరణ వల్ల బంధుత్వ సంబంధాలను మెరుగుపరచటం వల్ల మనిషి ఆయుషు పెరుగుతుంది. బంధువుల ఆదరణ శిలారహ్మి, దీర్ఘాయుషుకు సాధనం అన్న హదీసు ఈ సందర్భంగా గమనించదగినది. ఇబ్నె కసీర్. ఈమాన్ విశ్వాసం వల్ల మనిషి వయస్సులో శుభం ఉంటుందని, అవిశ్వాసం వల్ల మనిషి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడని మరికొంతమంది వ్యాఖ్యానించారు. పైగా అది సంభవించి తీరుతుంది. కాబట్టి మీరు దైవాన్ని విశ్వసించి ప్రవక్త బోధనలను అనుసరించటంలోనే మీ మేలుంది. అన్యథా మీరు నలువైపుల నుండి ముట్టడించబడే ఆపదలో చిక్కుకుపోవచ్చు. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తే నా మార్గాన్ని అనుసరించటానికి వేగిరపడేవారు. ఆయా నెంబర్ 5. నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నవించుకున్నాడు. నా ప్రభూ, నేను నా జాతి వారిని రేయింబవళ్ళు నీ వైపు పిలిచాను. అంటే ఓ ప్రభూ, నీవు అప్పజెప్పిన బాధ్యతలో నేను ఎలాంటి అలసత్వాన్ని కనబరచలేదు. పైగా నేను అహోరాత్రులు శ్రమించి నీ సందేశాన్ని జనసామాన్యానికి చేరవేశాను. ఆయా నెంబర్ 6. కానీ నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది. అంటే నేను వీరిని నీ మార్గం వైపు పిలిచిన కొద్దీ వీళ్ళు మరింత దూరం పారిపోయారు. ఏ జాతి వారైనా సరే మార్గభ్రష్టత యొక్క ఆఖరి అంచులకు చేరుకున్నప్పుడు వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. దైవ మార్గం వైపు ఆహ్వానించే కొలది వారు వీపు త్రిప్పుకొని పోతుంటారు. ఆయా నెంబర్ 7. నీ క్షమాభిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్లను తమ చెవులలో పెట్టుకున్నారు, తమ వస్త్రాలను తమ పైన కప్పుకున్నారు, మరి మొండిఘటాలుగా మారిపోయారు, మహాగర్విష్ఠుల్లా ప్రవర్తించారు. అంటే క్షమాభిక్షకు మూలకారకాలైన విశ్వాసం, ఈమాన్, విధేయతల వైపుకు ఆహ్వానించినప్పుడల్లా నా సందేశం తమ కర్ణపుటాలకు తాకరాదన్న ఉద్దేశ్యంతో వారలా చేసేవారు. నా వంక చూడటం కూడా వారికిష్టం ఉండేది కాదు. ఇది వారి వైముఖ్య ధోరణికి, వైర వైఖరికి పరాకాష్ట. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ప్రవక్త దృష్టిలో తాము పడరాదన్న ఉద్దేశ్యంతో మొహం చాటేయడానికి వారా విధంగా వస్త్రాలు కప్పుకునేవారు. అంటే వారు తమ అవిశ్వాస వైఖరిపై పాతుకుపోయి ఉన్నారు. ఎంతగా నచ్చజెప్పినా క్షమాపణ కోరుకోలేదు. జగమొండిలా ప్రవర్తించారు. అంటే వారు సత్యం పట్ల దురహంకారం ప్రదర్శించారు. ఆయా నెంబర్ 8. మరి నేను వారిని బహిరంగంగా లేక బిగ్గరగా పిలిచాను.
ఆయా నెంబర్ 9, ఆ పైన నేను వారికి బాహాటంగా కూడా బోధపరిచాను, రహస్యంగా ఏకాంతంలో కూడా విడమరిచి చెప్పాను. వారిని దారికి తీసుకురావడానికి నేను రకరకాల పద్ధతుల్ని అవలంబించాను. మరికొందరి అభిప్రాయం ప్రకారం సభలు, సమావేశాల ద్వారా కూడా వారికి సందేశం అందజేశాను. ఏకాంతంలో కూడా వారికి నీ జీవన విధానం గురించి బోధపరిచాను. ఆయా నెంబర్ 10, నేనిలా అన్నాను, క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. విశ్వాసం మరియు విధేయత మార్గాన్ని అవలంబించండి. గతంలో మీ వల్ల జరిగిన ఘోరాలపై కుమిలిపోతూ క్షమాపణకై వేడుకోండి అని కూడా చెప్పాను. పశ్చాత్తాప భావంతో తన వైపు మరలి వచ్చిన వారిని ఆయన ఎంతగానో క్షమిస్తాడని కూడా ఉపదేశించాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.